ఎన్నికలు మనకి 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 2020లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి. 19 ఎండింగు, 20 స్టార్టింగ్‌లో. ఆ జరిగినప్పుడు ఓటమి అన్నటువంటిది బీజేపీ ఊహించిందా? అంటే బీజేపీ చచ్చినా ఓడమనుకుంది. నిజంగానే ఓడలేదు. ఘన విజయం సాధించింది. 2019, 20లో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 104 స్థానాలు బీజేపీ సొంతంగా గెలుచుకుంది. 51 స్థానాలు గెలుచుకుంది శివసేన. ముందే అనుకున్నటువంటిది ఏంటంటే ఇద్దరం 50-50 పోటీ చేద్దాం. 50-50లో ఎవరికి ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పాడు అమిత్ షా ఓపెన్‌గానే. సరే అన్న ఉద్ధవ్ థాకరే ఆ తర్వాత 51 సీట్లే వచ్చినా నేనే సీఎం కావాలన్నాడు. అందుకు అంగీకరించకపోవడంతో ఆహ్, స ఓడిపోయినటువంటి ఎన్‌సీపీనును కాంగ్రెస్‌తో కలిస్తే సీఎం అయిపోవచ్చని అయ్యాడు. తర్వాత అంటే తన కొడుకు సీఎం అనుకున్నాడు. శరద్ పవార్ ఈయన్నే సీఎం అవ్వమన్నాడు. ఇదంతా జరిగిపోయింది. అయితే ఆ తర్వాత ప్రజలు షిండే ఆ పార్టీని చీల్చి ఇవతలకి రావడం, అజిత్ పవార్ ఆ పార్టీని చీల్చి ఎన్‌సీపీని ఇవతలకి రావడం, వీళ్ళిద్దరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల తర్వాతన భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ వీళ్ళదయ్యాక ఉద్ధవ్ థాకరేది ఒక 2 ఏళ్ళు అయ్యాక జరిగినటువంటి పరిణామాలు. దానిని బాగా నెగెటివ్‌గానే పబ్లిక్‌లోకి వెళ్ళిందనడానికి సాక్ష్యం 24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో భారీ సీట్లు సాధించింది యాంటీ బీజేపీ కూటమి మహాగఠబంధన్. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు 25 దాంట్లో ఇంకేముంది, మేమే గెలుస్తామని ఆశించిన కాంగ్రెస్‌కి, శివసేనకి వీళ్ళకి గండి కొడతా బీజేపీ కూటమి ఘన విజయం సాధించి 2/3 సీట్లతో విజయం సాధించింది. ఇప్పుడు ఇందులో పెద్ద సమస్య ఏంటయ్యా అంటే క్రమంగా శివసేన షిండే వర్గంలో ఉన్నోళ్ళు, శివసేన ఉద్ధవ్ థాకరే వర్గంలో 9 మంది కూడా యువతలకు వచ్చేటప్పటికి 6 వచ్చేటప్పటికి ఇప్పుడు 13 సీట్లు, 7 సీట్లు మొన్న షిండే వర్గం గెలిచింది. మొత్తం కలిపితే 13 సీట్లు ఇప్పుడు టోటల్‌గా 8 గెలిచింది. వీళ్ళు ఒక 7 ప్లస్ 6 13 సీట్లు ఇప్పుడు అంటే కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీగా మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన, ఒరిజినల్ శివసేన వీళ్ళదే షిండే వర్గాందే వీళ్ళు ఇచ్చింది ఎన్నికల సంఘం. వాళ్ళకి సీట్లు వచ్చినట్టు అయింది. బీజేపీ తర్వాత ప్లేస్ దాందే అయింది.